ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేయడం ద్వారా అది నిజంగా మారుతుందనే భ్రమలో కేటీఆర్ గారు ఉన్నారు. వాస్తవంగా హైదరాబాద్‌లో నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు. 1997 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 98లో అది ఏర్పడింది. నేషనల్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా రాష్ట్రపతి ఉంటారు. వైస్ ఛాన్సలర్ నియమించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దాని నిర్వహణలో ఎట్లాంటి బాధ్యత ఉండదు. అట్లాగే దానికి సంబంధించిన ప్రక్రియలు రాష్ట్ర ప్రభుత్వం కి సంబంధించిన ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. అది ఫస్ట్ కేటీఆర్ తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే ఉర్దూ యూనివర్సిటీ విస్తరణ, యూనివర్సిటీ యొక్క అభివృద్ధి, అట్లాగే అక్కడ విద్యార్థుల సౌకర్యాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని హామీలు కావాలో, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎంత భరోసా కావాలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. నెంబర్ 1. జరిగిందేందంటే, ఈ భూమిని అంటే కేవలం ఉర్దూ యూనివర్సిటీకే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూముల బదలాయింపైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. అది మన రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో అయినా. అయితే ఆ భూమి బదలాయింపు జరిగినప్పుడు నిజంగా ఆ బదలాయింపు ద్వారా జరిగిన భూమి వాస్తవంగా అభివృద్ధి కోసమే ఉపయోగించబడిందా? ఆ పర్పస్ కోసం వినియోగించబడిందా అనే విషయం మీద ఒక సమీక్ష జరుగుతది. లేదా దానికి సంబంధించిన రిపోర్ట్‌ను ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ. ఇది కొత్తగా ప్రభుత్వం తీసుకున్నది కాదు. అందుకోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే, మీకు 200 ఎకరాల భూమిని మేము కేటాయించాం కదా! ఇప్పుడు దాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నారు? భవిష్యత్తులో మీ అవసరాలు ఏంటి అనే దాని మీద వివరణ అడిగిండు.